శాంసన్ ప్రార్థన చేస్తున్నాడు. 2 స్తంభాలకు కట్టేశారట. 2 స్తంభాలకు ఏం చేశారు? కట్టేశారు. ఎందుకు కట్టేశారు? అయ్యగారు దొరికాడు. పోవద్దురా నాయన అంటే పోతారు కొంతమంది, చెయ్యొద్దు తల్లే అంటే చేస్తుంటారు కొంతమంది. ఏం పనులు? దైవ కార్యాలు అవసరంలా, ఇలా శరీర అవసరతలు ముందు అవసరం, వీళ్ళకి ఇలా సుఖాలు ఇలా కావాల ముందర. దేవుని కార్యాలు అవసరం లేదు. చెయ్యొద్దు అంటే చేస్తారు, పోవద్దు అంటే పోతారు. అయ్యగారు కూడా దొరికాడు. దొరికితే ఎక్కడ తీసుకొచ్చి కట్టారు? స్తంభాలకు కడితే. ఇప్పుడు స్తంభాలకు కట్టిన తర్వాత అయ్యగారి కళ్ళు పీకేసారు. 2 కళ్ళు. ఏమైపోయాడు? గుడ్డోడు అయిపోయాడు. 2 స్తంభాలకు చేతులు కట్టేశారు, కళ్ళు పోయాయి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ప్రభువా, అబ్బా ప్లీజ్, దయచేసి, రెస్పెక్ట్తో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. చెప్పాలి. ఎవరి నిమిత్తం పగ తీర్చుకుంటా అంటున్నాడు? అసలు శాంసన్, నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. నీ తల మీదకి మంగళ కత్తి రానివద్దు అని చెప్పింది ఎవరు? దేవుడు. సింహం నోరు చీల్చేటప్పుడు నీకు బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఫిలిష్తీయులు నీ మీద పడినప్పుడు వాళ్ళని ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపేటట్లుగా నిన్ను బలపరిచింది ఎవరు? దేవుడు. ద్వారబంధరాలు మూసేస్తే ఆ ద్వారబంధరాలను ఎత్తుకొని వెళ్ళిపోయేంత బలం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీ తల్లిదండ్రులకు దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఎవరి కోసం పని చేయాలో. దేవుని కోసం పని చేయడానికి దేవుడు నిన్ను పుట్టిస్తే ఈయన కోరిక ఏంటి? ఆఖరి కోరిక, నా కళ్ళు ఊడదీశారు, దీనిల కోసం, ఈ కన్నుల నిమిత్తం వీళ్ళందరినీ చంపేస్తా. ఎవరి నిమిత్తం? అప్పుడప్పుడు మనం కూడా ప్రతీకార చర్యలకు పోతుంటాం. వాళ్ళు గూబ మీద కొట్టారన్నయ్యా, నేను కొట్టే దెబ్బకు కనీసం 3 పండ్లన్నా ఊడిపోవాలా. అసలు మనం ఎవరి నిమిత్తం బ్రతకాలి? శాంసన్ ఎవరి నిమిత్తం బ్రతకాలి? అసలు ఆఖరి క్షణంలో కూడా చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. నా కన్నులు బీకినందుకు నా కనుల నిమిత్తం పగ తీర్చుకుంటా. ఒక్క మాట నీ నోట అనలేకపోయావా? నీ నామం కొరకు వీళ్ళందరినీ చంపేస్తానయ్యా అని. ఎందుకు ఆ మాట రాలేకపోయింది నీ నోట్లో? శాంసన్ ఎవరి నిమిత్తం? నా కళ్ళు వాళ్ళు పొడిచారు, అందుకని వాళ్ళని చంపుతా. ఈరోజు లోకంలో ఎట్టున్నారు క్రైస్తవులు అంటే, నాకు వాళ్ళు అది చేశారు, నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా. గుర్తుపెట్టుకోండి, మనం పుట్టిందే ఆయన వల్ల, మనం వచ్చిందే ఆయన వల్ల, మనం బ్రతుకుతుందే ఆయన వల్ల, ఒక ముద్ద నోట్లోకి పోతుందే ఆయన వల్ల. ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే మరణించాలి. అందుకే కదా భక్తుడు అంటాడు, మా బ్రతుకు మూలంగానైనను మా చావు మూలంగానైనను ఎవరు మహింపరచబడాలా? దేవుడు కదా. కానీ శాంసన్ ఏమంటున్నాడు? నా 2 కన్నులు ఊడదీసినందుకు వీటి నిమిత్తం నేను పగ తీర్చుకుంటా.